మనం ఇప్పుడు ఉమ్మలకోయిన జూలో ఉన్నాము. పదండి లోపలికి వెళ్దాం. టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 25 గ్రామ్స్. మనం ఫీడ్ చేయొచ్చు అన్నమాట వాటికి. సో అన్నీ కొనుక్కోవచ్చు. అక్కడ కనిపిస్తుంది పెట్టే, అదే ఏదో మరి నాకు తెలియదు అది ఏంటన్నది. చూసారా, జిరాఫీ. హాయ్ బ్రో, బాగున్నావా? అవి ఏంటో తెలుసు, గిన్నె కోళ్ళు అని వాళ్ళు మా ఇంటి దగ్గర తెగుండి ఇది వరకు మా తాతయ్య మేపేవాడు. చాలా సంవత్సరాల తర్వాత చూసాను. చూడండి, జింకలు, కృష్ణ జింకలు, మరి ఏం జింకలు మనకే తెలియదు. తెల్ల జింక, మచ్చల జింక అన్నీ ఉన్నాయి. రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాయి. ఏంటి మేడం గారు ఒక్కరున్నారు, వెలు వేసారేంటి మిమ్మల్ని? బాగా ఉందిలే వరుస. కెఫ్టీరియా కూడా ఉంది ఇక్కడ, టిఫిన్ తినడానికి. ఇదిగో పెద్ద అన్న వస్తున్నాడు. నాకు అసలుకే భయం. అదే అయ్య బాబోయ్, అమ్మోయ్, పిల్లలు మరి పెద్ద అర్థం కాదు. చూసారు. హాయ్ బ్రో, బాగున్నావా? రకరకాల పాములు ఉన్నాయి ఇక్కడ. ఇదో పాము, ఇదొక పాము. ఇది చూసారా, కొండ చిలవ, రక్త పింజరు బొస్ కొట్టేస్తుంది. అదిగో ఒరే, ఇక్కడ ఏమన్నా ఉందా? కనిపించట్లేదు నాకు. మీకు ఏమైనా కనపడితే చెప్పండి, నాకేం కనిపించట్లే. అది గురు అక్కడ ఉందరు. మేడం గారు నమస్తే, వనరా. ఇదిగోండి మన ఇండియా పామ, జరుగుడ్డు అంటారు కదా, అది అనుకుంటున్నాను మరి నేనైతే. మరి ఇది చూసారా, రాబందులు ఇవి అనిపిస్తున్నాయా? గద్దలు కాదు, రాబందు. చూడండి, చికెన్ తింటుంది అది. చికెన్ ఏమో గొడ్లు గొప్పలు ఎటు చూస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. వెనక్కున్నాయి, ముందుకున్నాయి తెలియట్లేదు. మొత్తం తల 360 డిగ్రీలో తిప్పుతున్నాయి తలయి. అయిపోయి గద్దలని నేను అనుకుంటున్నాను, మరి నాకు తెలియట్లేదు. మరి ఇవి గద్దలో అవి గద్దలో తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. అంటే మనకు తెలియని చాలా జాతులు ఉన్నాయి అక్కడ. నాకు అసలు తెలియని కూడా తెలియదు ఏంటో. అది అక్కడ కూడా ఎలా ఆడుతుందో, అదొకటి. ఇది అడవి పిల్లి అనుకుంటున్నాను మరి నేను. ఏం చూసారా, ఊసర పిల్లి. అదే మన ఫ్రెండ్ రంగులు మారుస్తూ ఉంటుంది కదా, అదే. మన ఇంటి దగ్గర ఉన్న ఫ్రీడమ్ లేదు పాపం వీటికి. ఉడతా వచ్చి ఎక్కడికి వెళ్ళవచ్చు. భలే ఉందిలే లొకేషన్ మాత్రం. ఎట్ల పనులు అట్లా ఉన్నాయి, అన్ని బాతులు అటు. ఇది మొత్తం లేక్స్, చింపాంజీలు. ఎంత పైన దూలహలను అయ్యి బాబోయ్, మామూలుగా కాదు. ఎటు ఎలా ఆడుతుంది, ఎటు నుంచి ఎటు ఉన్నాయి కూడా అర్థం కావట్లేదు. మేడం గారు చూడు, సర్కస్. ఏ బ్రో, అయ్యో 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 అయ్యో, స్నాక్స్ పెడతా. అయ్యో అయ్యో బాబోయ్, ఎంత ఉందమ్మో. ఇది కూడా రాబంది అనుకుంటాను. అమ్మ మెల్లిగా వస్తుంది మేడం గారు. తెల్లనెమలి, ప్యారెట్స్, రామచిలుకలు. ఇవి అయితే మనకు పరిచయం ఉన్నాయిలేండి. తాబేలు. ఇదేం మన మామూలు నెమలి, మన జాతీయ పక్షి నెమలి గారు. తాబేలు. వర్షంలో కూడా లైన్ వేస్తంట బాబోయ్. ఈ గోడ చూసారు కదా, ఈ గోడ రాడ్ అనుకున్నారనుకో, పప్పులో కాలేసినట్టే. ధర్మాకోల్ సరే, మామూలుగా ఉండదు మరి, చాలా ఒరిజినాలిటీగా ఉంది. మొత్తం ఎన్ని ఉంటున్నాయి. తిరిగి వద్దాం, పదండి వెళ్దాం. హాయ్ గుర్రం, బాగున్నావా? ఇంట్లో చిక్కిపోయావు, ఫుడ్ పెట్టట్లేదా? ఓకే అయిపోయి. అండి గుర్రం గారు, ఒకసారి వెళ్తారండి, ఫోటో తీద్దాం. ఓకే థ్యాంక్ యూ. నిప్పు కోళ్ళు అంటాం కదా, అయ్యి అనుకుంటున్నాను. మన ఇంటి దగ్గర ఈముకోడి తెగమ్మేసి కూడా ఇట్లా మాంసం గుడ్లు మన ఇంటి దగ్గర. ఒంటి బ్రోస్ వచ్చిందిరా బాబు. వీటిని ఏమంటారో కూడా నాకు కూడా నిజంగానే తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి సీరియస్గానే. ఇక్కడ ఎక్కడ దొరకనట్టు ఇట్లు కూడా మరి జూలో పెట్టారు. బయట కనపడమనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు కానీ. ఆవులు. బ్రో బాగున్నావా గాడిద బ్రో? ఓకే బాగున్నావు అయితే. సరే ఓకే డన్. మన ఇంటి దగ్గర కంచి మేకలు అంటారు కదా, అయ్యి పొట్టి మేకలు. ఇవేమో గొర్రెలు. గుర్తొచ్చిందా? అక్కడే ఉంది.
ఇంట్రెస్ట్ లేనట్టుంది పాపం రావడానికి. రెండు అక్కడ పడుకున్నాయి లేడీ లైన్స్. ఇది వచ్చేసి లేపార్డ్ కొంచెం ఇదే కొద్దిగా గొప్ప యాక్టివ్గా ఉంది ఇక్కడ ఉన్నట్లో. ఇదిగోండి బ్లాక్ ప్యాంథర్ ఎలా చూస్తుందో చూసారా, ఎదురుకుండా ఎవడో ఉన్నాడని తినేద్దామన్నట్టు. ఇది ఇంకొక లేపార్డ్. ఇది కింద తిరుగుతుంది, అదేం పైన తిరుగుతుంది. ఇవి వచ్చేసి హైనాలు మంచి యాక్టివ్గా ఉన్నాయి. ఉన్నట్లో కొద్దిగా గొప్ప ఇవి యాక్టివ్గా ఉన్నాయి, మిగతా అన్నీ కూడాను అసలు ఉన్నాయి ఎందుకున్నాంరా బాబు అన్నట్టు ఉన్నాయన్నమాట. ఈ సింహాలకి తిండి ఆడుతున్నారో లేదో తెలియదు కానీ చూస్తేనే జాలేసింది పాపం. అది అసలు సింహం అన్న ఫీలే రాలేదు. అలా పాపం వాటిని చాలా మొత్తం చిక్కుపోయి ఎలా పడితే అలా ఉందన్నమాట. ఇంకా ఈ బాబో అనిపించింది. అది పులంటే ఇలా ఉండాలి, జై ఎన్టీఆర్ అలా ఉంది. నాకైతే మాత్రం పులి అయితే మాత్రం కొంచెం యాక్టివ్గానే ఉంది, ప్లస్ అరుచుకుంటూ తిరుగుతున్నాయన్నమాట. ఎప్పుడు దేన్ని వేద్దాం అన్నట్టు. ఏం వైట్ టైగర్ వాటర్ తాగుతుంది. ఇక్కడ కొంచెం ఉన్నట్లో ఈ ఈ టైగర్స్ ఒకటే కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. ఈ బుడ్డోడు ఉన్నాడు వాటిని భయపెడుతున్నాడు. అలా ఉంది వరుస. నాకు నచ్చింది అన్నమాట ఇవి అయితే మాత్రం. ఎందుకంటే ఉన్న యానిమల్స్లో ఇవి కొంచెం కొద్ది గొప్ప యాక్టివ్గా ఉండి అరుస్తున్నాయి కొంచెం అలా. దాన్ని సింహం అనుకున్నారా లేదా కుక్క అనుకున్నారా అర్థం కాలేదు. చక్కగా బయట గుడిసెలేసి కట్టేశారు అంతే. అది కూడా అలాగే ఉంది. ఏంటో మన బతికేంట్రా బాబు ఇలా అయిపోయింది అన్నట్టు. ఏదన్నా సరే అడవిలో ఉంటుంది రాజు. ఇక్కడ ఇది ఇంకా దారుణం. చిరుతపులినిడు ఏదన్నా చక్కగానో కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు చిరుతపులతోటి. అది చిరుతపులు అనే విషయం అది కూడా మర్చిపోయినట్టు ఉంది. అది పాపం అటు బోతలు వెళ్తుంటే ఆ బోతను తిందామని అక్కడ వరకు అలా ఎగిరింది. ఈ గ్యాప్లీడ్ వచ్చి దాన్ని అలా తోలేసి ఇడేమో దీన్ని ఎలాగంటే ఏదోనో కుక్క పిల్లని ఏదో మన ఇంట్లో కుక్క పిల్లని చేతం చూసారా అలాగా అలా అది చూసాడు. అది అలా ఉంది. నాకు అనిపించింది అమ్మ కరితే పరిస్థితి ఏంట్రా బాబు అని. ఈ టైగర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ జూలో, కాకపోతే పెద్ద అంత అట్లా ఏమంటారో పెద్ద యాక్టివ్గా ఏమి అనిపించట్లేదు. ఇది వచ్చేసి జాగువార్ అనుకుంటా. ఈ లయన్స్ బాలయ్య బాబు గారు, నమస్తే సారయ్య గారు, బాలయ్య బాబు గారు నవ్వుతున్నారా తిడుతున్నారా అర్థం కాలేదు కానీ అక్కడ ఉన్న సింహాల మీద ఇండియన్ సింహాలు మరి సౌత్ ఆఫ్రికా తెలియదు కానీ ఇవి కొంచెం కొంచెం ఓకే ఓకే అన్నట్టు ఉన్నాయి. బాగానే రిసీవ్ చేసుకుంటున్నాయి జనాల్ని. రెండు బాబు రెండు అనేసి కొంచెం గాండ్రింపులతో అయ్యాను. పెద్ద యాక్టివ్ ఏం లేవు ఎక్కడ ఏ యానిమల్స్ కూడాను. కాకపోతే పిల్లలకి మంచి టైంపాస్ అవుద్ది. ఫ్యామిలీస్కి ఒక 2-3 గంటలు ఈజీగా టైంపాస్ అవుద్ది ఇక్కడ అన్నమాట. ఈ ముసల్లో బొమ్మలు గిన్నె అనుకున్నారేమో అంటారు కదా, బీసిపోయి ఉన్నాయన్నమాట అవి అలాగా. అది చూడండి ఏదో మొత్తం స్ట్రక్ అయిపోయి అలా ఉంది. ముసలి తెలివితేటలు అంటారు కదా, ఆహారం కోసం అలా స్కామ్ వేస్తున్నాయన్నమాట అవి. అలా ఉంటుంది ఇక్కడ. చిన్నపిల్లలకి స్నాక్స్కి షాప్ ఉంది. నేనైతే కాటన్ క్యాండీ తీసుకున్నాను, తిన్నాను, బాగుంది. ఈ మన జాతికి సంబంధించినవి అన్నమాట. కోతులు, ఫ్లెమింగో బర్డ్స్ బాగుంటాయి తినడానికి కాదు చూడడానికి. ఇదేమో మన తెల్ల కోళ్ళు. ఇదేమో తెల్ల కోడి నిజంగానే. ఇదేమో మన నల్ల కోడి, క్వైట్ ఆపోజిట్లో ఉంది దానికి. ఇంకా ఫారెన్ కోళ్ళు అవి ఇవి ఉన్నాయి. ఇది వచ్చేసి టర్కీ కూడా అనేవాళ్ళం మన చిన్నప్పుడు. మరి మీకు తెలిస్తే చెప్పండి అది ఏమంటారో మరి. మేమైతే టర్కీ కోళ్ళను ఇదిగోండి గుర్తుందా మన బంటిగాడు, ఓడి అమ్మ బంటి అనేసి అన్నాం కదా, ఫీల్ అయ్యంకిడు ఇక్కడికి వచ్చేసి జూలో ఉంటున్నాడు అనమాట బంటి బాబు. హట్ అయినట్టున్నాడు పాపం. ఇవేమో పొట్టు మేకలు, తెల్ల మేకలు. ఇప్పుడు మీకు చూపిస్తా మన ఫ్రెండ్స్ని. బుల్లి డంకిలు భలే ఉన్నాయి, బుజ్జి బుజ్జిగా ముద్దుగా అన్నట్టు. ఇక్కడ పాపం ఒకటే కుందేలు ఉంది, అది పాపం వణుకుతుంది ఎండకి, ఆయుస్ పడుతుంది అన్నమాట. ఏంటో గుర్తున్నాయా? అదే మొన్న రీసెంట్గా వచ్చిన మూవీ ఏంటది, అయ్యి బాబు మీద గురికి కంగారు వచ్చేసింది లేదని చూసి అలాగా. కాంతారాలో ఉంటుంది కదా, కాంతారాలో బ్లాక్ మ్యాజిక్ చేసావు హిప్నటైజ్ చేసి వదిలేస్తారు వీటిని. అయ్యి ఇదిగోండి ఇటు పాపం ఎంత డల్గా ఉన్నాడండి, ఎందుకు వచ్చిన జీవితం రా బాబు బొక్కలాగా అన్నట్టు కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అలా ఉందడి పరిస్థితి పాపం. ఏం చేస్తాం మరి. ఏమో పండు కోతులు పండుగా ఎర్రగా ఉన్నాయిలే. అయ్యో అయ్యో. ఇవి కూడా బంట్లే, అదో రకమైన ఎలుగు బంట్లు అనుకుంటాను ఇవి. ఐ మీన్ అంటే ఎక్కడ మంచు ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ఎలుగు బంట్లు. కలర్స్ ఉన్నాయన్నమాట. ఈడేం పాపం డిప్రెషన్లో ఉన్నాడు ఈ కోతిగాడు. ఆడు అక్కడ డిప్రెషన్లో ఉన్నట్టు ఉన్నాడు పాపం.
ఎందుకు వచ్చింది జీవితం రా బాబు, ఎక్కడ స్ట్రక్ అయిపోయినానంటే అలా పడుకుని ఉన్నాడు. నిజంగా దీన్ని చూస్తుంటే మన ఇంట్లోనూ ఎప్పుడన్నాను కొంచెం అప్సెట్లో ఉన్నప్పుడు తల మీద చేటుకు పడుకుంటాం కదా, అదే సిచ్యువేషన్ గుర్తొచ్చింది నాకు. అంటే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించింది మాట. మనిషి కూతురు నుంచి వచ్చాడు అనడానికి ఇలా నిదర్శనం అన్నట్టు ఉంది వ్యాపారం. ఉమ్, అది ఎంట్రన్స్ మాట. ఇలా మనం అలా వెళ్ళి ఇలా రౌండ్ వేసి వచ్చేసాం మొత్తం. ఇది జూ ఎంట్రన్స్. మనం మొత్తం యూటర్న్ కొట్టుకుని వచ్చేసాం అన్నమాట. ఇది ఇక్కడ కూడా యంగ్ టైగర్స్ ఎన్టీఆర్స్ రెండు ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు. కాకపోతే ఈ బలంగా ఉన్నాయన్నమాట, ఉన్నట్లో ఈ బలమేని అక్కడ పెట్టారన్నమాట. ఇది జూ ఫేసింగ్ వచ్చేసి, ఇదేమో జూ టైమింగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఓపెన్ చేస్తారు. ఇది కూడా జూలో ఉందనుకుంటున్నారేమో, దాన్ని సరదాగా వచ్చి అలా పడుకుందంట. చూసారు కదా, ఇదే మన కొమ్మలిపోయిన జూ. బాగుంది, పిల్లలకి మంచి టైంపాస్ అవుద్ది, ఫ్యామిలీస్ తోటి కనీసం ఒక 2-3 అవర్స్ అయితే ఈజీగా టైంపాస్ అవుద్ది. మీరు కూడా ఫ్రీ టైంలో రావాలనుకుంటే వచ్చేయండి. మీకు అడ్రస్ కావాలంటే, లొకేషన్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మ్యాప్స్. సో దాన్ని ఫాలో అయిపోండి. ఒక్కొక్క వచ్చేసి 25 grams. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.